వీళ్ళు పిల్లలకి 3-4 సంవత్సరాలు చదివించాడు. డబ్బులు నేను ఖర్చు పెట్టాను. చదువు అయింది కాదు. చదువు కాపోగాన మీకు చెప్పుకొని నన్ను సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళి నేను హాస్టల్ జాయిన్ చేశాను. నేను అక్కడ నా ఇష్టం ఉంటే నన్ను అక్కడ చదువు అయితే అక్కడ మాట్లాడుకుని నన్ను సెట్టింగ్ చేశాను. అంతే. ఆ హాస్టల్లో చదివిన పిల్లలందరూ అనాథలు కాదు. అంతే. అందరూ డబ్బు గలవలేని అక్కడ మంచిగా చదువు అవుతుంది అని అక్కడ అందరూ వేసుకొస్తున్నాడు. అక్కడ చదువుతున్నాడు పిల్లలు. మీరు నా పిల్లలకి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు మీరు చదివించాడు. వాళ్ళకి ఏట్లేదు. ఇప్పుడు ఒక్కటి చదివిన పిల్లలకి అంత చదువు వస్తుందో అంతకు మళ్ళీ వాళ్ళకి రాదు. లక్షల మీద నాకు డబ్బులు వెళ్ళాడు మీరు. అంతే. మీకు చెప్పుకొని అన్నీ చేసుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళి నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీ అమ్మ కూతురు మీరిద్దరూ డ్రామాలు ఆడుకొని పిల్లలకి పట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు మీళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పాడు. మా అమ్మ కాకినాడలో ఉంటాము, కాకినాడలో చదివిస్తాము. పోలీస్ స్టేషన్లో మీరు చెప్పాడు. మీరు వచ్చుకొని బోర్డర్లో ఉన్నాడు. అంతే. గిరిసోలలో ఉన్నాడు. పిల్లలకి కాకినాడలో వదిలాడు. పిల్లలు ఏటి అవుతున్నాడు, అన్నకు చదువుతున్నాడు, ఆవులు తిండి వేస్తున్నాడు. ఏటి ఆ రెడికోళ్ళు వాళ్ళు ఏటి చూస్తాడు. వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర వదిలిచ్చినాడు. ఆ రెడికోళ్ళ దగ్గర ఆ రెడికోళ్ళు వాళ్ళు ఏటి చూస్తాడు. వాళ్ళు సొంత నాయన దగ్గర అక్కడ మొత్తం గైడెన్స్ చేసుకొని సిస్టమ్స్ చేసుకొని వెళ్ళుంటే మీరు అవన్నీ మీకు ఒకళ్ళు అంతే సేన మీరు సేన గొప్పలు కదా. మీకు డబ్బు అంత సేన ఉన్నది కదా. అంతే. అంతకీ పనులు చేస్తున్నాడా? మీకు బొర్రా బుద్ధి. మీరు ఇంత ముసిలి ఎందుకు వెళ్ళాడు కానీ మీకు బొర్రా బుద్ధి అనేది ఏటీ లేదు. జీరో అంతే జీరో. మీకుతో చెప్పుకొని చేసుకొని వెళ్ళాను. మీకు ఆనికి ఇంత మీద ఆ రెడికి దయ్యి అనికేటి ఇంత సల్పేస్తుందేమో అనికేనికి ఇంత ఇది. అంతకీ పిల్లలకి మీరు చదివించలు మీ ద్వారా చదువు కాబోదు. మీ కాడ చదువు అనడంతే పిల్లలకి కుట్ర నేర్పడము. అంతే. ఒక్క నాయనతోటి పిల్లలకి అనగా వేరే చేస్తాము. అది మీరు నేర్పుతాడనమాట. ఆ చదువు మీ కాడ ఉన్నది. తంత్రం ఉన్నది మీ దగ్గర. అయిందే అన్నట్టు చదువులు మీ ఉన్నాయి అన్నట్టు చేయకండి. ఒకళ్ళు ఇల్లు ఇరుస్తాను అంతాడంతే మీ ఇల్లు ఎన్నో ఇరిగిపోతాయి. ఏటి మీకు తెలియదు. మళ్ళీ ఇది గ్యారెంటెడ్. అంతే. మంచాడు ఆలోచించండి. మంచాడు బొరకి ఎక్కించుకోయండి. అంతే. నన్ను ఇది ఒకసారి మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. ఇంత తర్వాత ఇంకేటేటి అవుతుందో ఇంక తెలియదు. ఏటేటి చేస్తానో నాకు తెలియదు. నాకు కోపం వచ్చిందంటే నన్ను ఆవులకి జడబను. అంతే. చచ్చిపోతాను కానీ నేను ఆవులకి జడబను. కానీ మీకు మొత్తము చేస్తాను. కానీ అర్థం చేసుకోండి. నేను ఆవులది అన్యాయంకి వెళ్ళను. ఆవులది మీ దగ్గర ఇప్పుడు ఇంకా ఒకసారి మాట్లాడతాడంటే నా దగ్గర మీరు ఎన్ని లక్షలు వెళ్ళాడు. బోర్డర్ జాగా అమ్ముతుడికి 2 లక్షలు తీసుకున్నాడు. అన్ని ఇంట్రెస్ట్ ఎంత కట్టినాను మీకు. ఆవుల దగ్గర తెచ్చి మీకు పైసలు ఇచ్చింది. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ కట్టినాను. మీది పెళ్ళి అవుతుంది అని చెప్పగానే ₹1,00,000 ఇచ్చాను. మీకు ఇన్ని ఇచ్చిన తర్వాత వల్ల మీ మనుషులకి బొర్రనేదా మీకు. నాతోటే మీరు పొలిటిక్స్ ఆడతాడా? అంతకీ మంచిది. అంతే. ఇంకే కాకుండా చూడండి. నేనంతే నన్ను ఏటి చేస్తానో నాకే తెలియదు. ఏటేటి అంతానో ఏటి చేస్తానో నాకే తెలియదు. కానీ ఏదంతా నిజమే అంతానే. ఉత్తి మాటలు నాకు చెప్పను. నిజం అంతా దానికంతే నేను ఎప్పుడు నన్ను మీటింగ్ లేస్తానంటే మీకు ప్రమాణం పిలుస్తాను. అంతే. నన్ను తప్ప అంత నన్ను పరమాణం చేయను కదా. మీరు చేసేస్తాడు కానీ నన్ను చేయనెప్తాను. అంతే. కానీ ఇది గ్యారెంటెడ్. మంచి బుద్ధి అంతే నా పిల్లలకి వదిలేయండి ఇంటికాడ బేగి. నేదంతా ఇంకేటేటి అవుతుందో ఇంక నాకే తెలియదు.